హోంగార్డుల శ్రమను ప్రభుత్వం దోచుకుంటుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రవీంద్ర చికిత్స కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిఆర్టీఓ అపోలో ఆసుపత్రిలో రవీందర్ను ఆయన పరామర్శించారు. అసెంబ్లీ సాక్షిగా హోంగార్డును పర్మనెంట్ చేస్తారని పలు హామీలు ఇచ్చిన కేసీఆర్ విస్మరించారంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇతర పోలీసుల్లాగానే హోంగార్డులకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని కిషన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. గారు 5.5 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి మాట తప్పారు. వాళ్ళకి ఇచ్చినటువంటి మాట మీద ముఖ్యమంత్రి గారు నిలబడలేదు. శాసనసభలో మరొక పవిత్రమైనటువంటి శాసనసభలో వేదికగా హోంగార్డులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాము, వాళ్ళకి సంబంధించి ఇండ్లు ఇస్తాము, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, వాళ్ళకి సంబంధించి అన్ని రకాలుగా ఇతర పోలీస్ కానిస్టేబుల్తో సమానంగా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాము, ఆ స్థాయి ఇస్తామని చెప్పు కూడా చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. నేను హోంగార్డులకు మనవి చేస్తా ఉన్నాను, ఎవ్వరు కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయొద్దు, ధైర్యంగా ఉండండి, పోరాటం చేయండి, అంతే తప్ప ఎవరు కూడా ఆత్మహత్యలైనటువంటి కార్యక్రమం పాల్పడకూడదని